ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పొద్దుగాల వార్తలు. ఈ వార్తల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఆ ముఖ్యాంశాలు ఏమిటంటే, ఇప్పుడు కొన్ని పత్రికలు ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో కొన్ని ముఖ్యాంశాలను ఈరోజు మనం చూసుకున్నట్టయితే, మన భారత ప్రధాని మోదీ గారు ఉక్రెయిన్ పర్యటన చేశారు. ఆ ఉక్రెయిన్లో ఒక సుడిగాలి పర్యటన చేసి అక్కడ ఉన్నటువంటి దేశ అధ్యక్షునితోని కలవడం జరిగింది. ఆయన అక్కడ ముఖ్యంగా ఆ దేశ పర్యటన చేసిన తర్వాత ఆయనతో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు పంచుకోవడం జరిగింది. అదేంటంటే, రష్యా ఉక్రెయిన్ మధ్యన కొంతకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధం, అది మనందరికీ తెలిసిన విషయం. ఈ యుద్ధంని ఎట్లా ఆపాలి, ఈ యుద్ధాన్ని అసలు ఇప్పటికే ఆ దేశాలలో రష్యా కావచ్చు, అటు ఉక్రెయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్థికంగా చాలా బలహీనపడ్డాయి. ఎందుకనంటే, ఇన్ని రోజులుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇవాళ కొన్ని లక్షల జనాభా ఈరోజు వాళ్ళు మరణించడం జరిగింది. పశువుల కాడి నుంచి, చిన్నపిల్లల కాడి నుంచి, ముసలోళ్ళ కాడి నుంచి, అసలు వాస్తవంగా అసలు అక్కడ చాలా వికారమైనటువంటి యుద్ధము జరిగి అక్కడ అసలు ఆ దేశం మొత్తము ఒక శ్మశాన వాటికలాగా కనబడే పరిస్థితి ఉంది. ఇదన్నీ మనం ప్రతిరోజు చాలా మీడియా ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి ముగింపే లేదా అన్నట్టుగా అసలు మొదలుపెట్టిందే తడువు ఇప్పటి వరకు కూడా ఆ యుద్ధ మేఘాలు అట్లా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ఒక మంచి పరిణామం ఏంటంటే, భారత ప్రధాని గారు అక్కడ ఉన్నటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారితో కూడా గతంలోనే మాట్లాడారు, మొన్న కూడా మాట్లాడారు. ఆయన అక్కడ పోయి మాట్లాడినప్పుడు కూడా ఏమన్నాడంటే, ఈ యుద్ధము అనేది సరి అయినది కాదు, ఈ యుద్ధాన్ని మీరు శాంతి చర్చలతోని మీరు ఈ సమస్యను పరిష్కరించుకోండి, దీనివల్ల ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతిండిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు మరణిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఈ దేశ ప్రజలు కూడా అనేక విధాలుగా నష్టపోయి దేశం చాలా ఆర్థిక వ్యవస్థగా మారిపోయిందని చెప్పి అక్కడ మన దేశ ప్రధాని గారు ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఉక్రెయిన్కు నిన్న మొన్న వెళ్ళిండు. ఆయన ఆ సుడిగాలి పర్యటనలో ఆయన ఎంత అంటే చాలా చొరవ తీసుకొని ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, మీకు శాంతి చర్చలు కావాలి అని అనుకుంటే మీరు ముందుకు వస్తుంటే నేను అంటే భారతదేశం యొక్క మేము ప్రధాన భూమిక పోషించి మీ యొక్క చర్చలు జరగడానికి మేము పూర్తిగా సహకరిస్తాము, ఇది శాంతియుతంగా జరుపుకొని పరిష్కరించుకుందాము, దానికి భారత్ ముఖ్య భూమిక కూడా పోషిస్తుందని చెప్పి కూడా ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవంగా కొంత శుభ పరిణామం అనేది చెప్పుకోవాలి. అయితే మరి ఈ రెండు దేశాలు ఈరోజు మరి మోదీ గారి మాటలని వీళ్ళు చర్చలకు నిజంగానే వచ్చి కూర్చుంటారా? కూర్చుంటే సంతోషమే, కూర్చోకపోతేనే నష్టమవుతుంది. ఎందుకంటే ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా ఏ దేశాలు అధ్యక్షులు కూడా వచ్చి మీరు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోండి అని అన్న పాపాన్ని ఎవరు పోలే. ఇది చాలా నిజం. ఎందుకంటే ఇంత జరుగుతున్న కొద్దీ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయి ఆ దేశము అల్లకూలమైనటువంటి పరిస్థితి, అణుబాంబులు, తుపాకీ మూతలు, బాంబుల మూతలు, ఎక్కడి నుంచి ఏది పడుతుందో తెలియని పరిస్థితులలో స్కూళ్ళ మీద దాడులు, పశువుల మీద దాడులు, ఇట్లా అసలు మొత్తము ఆ దేశము ఒకప్పుడు ఉక్రెయిన్ దేశం అనేది చాలా అందమైన దేశం. ఈ దేశంలో ఇక్కడి నుంచి భారతీయులు చాలామంది ఎంబీబీఎస్ చదువుకోవడానికి, ఉక్రెయిన్లో చదువుకోవడానికి చాలా మొగ్గు చూపినటువంటి ఈ విషయం మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇవాళ ఏమైందనంటే, ఎప్పుడైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయో ఆ యుద్ధ మేఘాలు కమ్ముకొని చాలా మంది రిటర్న్ వచ్చేసారు. మీ అందరికి తెలిసే విషయం. అక్కడ చదువుకోవాలనుకున్నటువంటి చాలా మంది ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నటువంటి వాళ్ళంతా వెంటనే ఇక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోగానే వాళ్ళు తిరిగి భారత్కు రావడం జరిగింది.
ఉక్రెయిన్లో చదువుకోవడానికి ఎవరు వెళ్తారండి? ఎంబీబీఎస్ చదవాలనుకుంటే ఇక్కడ కొన్ని కోట్ల రూపాయలు కావాలి ఒక ఎంబీబీఎస్ తయారు కావాలంటే. కానీ ఉక్రెయిన్లో చదువుకోవాలంటే, ఒక ఎంబీబీఎస్ కావాలంటే చాలా పేదవాడైనా సరే తక్కువ డబ్బులతో చదువుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి విద్య అక్కడ ఉంది అని. ఇవాళ అట్లాంటి విద్యా సంస్థలన్నిటి కూడా నాశనం అయిపోయినాయి. అదేవిధంగా చాలా వ్యాపార సంస్థలు, మామూలు ప్రజలు ఈరోజు అక్కడ ఉక్రెయిన్లోకి వెళ్తే చాలా అసలు ఆ యుద్ధ వాతావరణం మేల్కొని అసలు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే కనీసం రోడ్లు కూడా గుంతలమయం అయిపోయి ఇప్పుడు ఉక్రెయిన్ ఒక శ్మశాన వాటికగా మారిపోయింది. ఇది మన కళ్ళ ముందున్నటువంటి నిజం. దీన్ని ఆపడం కోసం ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని మీ రెండు దేశాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, అందులో భారత్ ముందు భాగంగా మీతోని ఉండి మీ చర్చలకు మేము ముందుంటామని చెప్పి వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు మోదీ గారికి ఒక విధంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇక మరిన్ని వార్తలకు వెళ్ళే ముందు తప్పకుండా ఇంకా కొన్ని ఈరోజు నిన్నగాక మొన్న చాలాసార్లు రేవంత్ రెడ్డి గారు అన్నారు, విద్యార్థులకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తొందరలో మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఒక ఉద్యోగ క్యాలెండర్ను కూడా విడుదల చేస్తామన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఆ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి సింధియాతో కూడా కలవడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, ఒక ఇంటర్నెట్ 300 రూపాయలకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నది ఈయన ఆకాంక్ష. దాని ద్వారా పిల్లలకు ఇంటర్నెట్ ద్వారా చదువులు చెప్పి పాఠశాలల్లో అందులో ఒక డిజిటల్ స్టడీస్ను ఆయన అందజేయాలని ఆయన అనుకుంటున్నాడు. సరే, ఇది స్వాగతించవలసినటువంటి అంశం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్లు కొనే పరిస్థితిలో పేదలు లేరు, ఇంటర్నెట్ సౌకర్యము అందరికీ లేదు. పేద పిల్లలు చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు. వాళ్లకు నాణ్యమైన విద్య కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకేంటంటే ఇట్లాంటి డిజిటల్ వ్యవస్థ కూడా చాలా అవసరం వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆయన 93 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రి సింధియాతో కోరడం అనేది చాలా మంచి పరిణామంగానే మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు కొన్ని గ్రామాలలో చూసుకుంటే నేను మా మీడియా ద్వారా చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, మీరు 93 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ ఇవ్వాలనుకుంటున్నారు కదా సార్, కానీ మరి అక్కడ నెట్వర్క్ సమస్య కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నది. ఈ నెట్వర్క్ మరి ఎందుకంటే నెట్వర్క్ సంస్థ కరెక్ట్గా ఉండాలంటే కొన్ని గ్రామాలలో అసలు ఇంకా కూడా రోడ్లు సరిగా లేవు. అక్కడ పిల్లలు కనీసం సైకిల్ తొక్కుకుంటూ పోలేని పరిస్థితులలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. కరెంటు లేని గ్రామాలు కూడా ఉన్నాయి కొన్ని. ఈ కరెంటు లేని గ్రామాలకు కరెంట్ ఇప్పించండి, రోడ్లు లేనటువంటి గ్రామాలకు రోడ్లు ఇప్పించి వారికి తొందరగా విద్యుత్ సౌకర్యం వాళ్ళకి కల్పించినట్టయితే ఖచ్చితంగా మీరు ఈ 93 లక్షల కుటుంబాలకు మీరు ఈజీగా మీరు అనుకున్నటువంటి ఈ పథకాన్ని అమలు చేయగలుగుతారు. ఎందుకంటే పేదలకు అందియాలనుకుంటారుగా మీరు పూర్తిగా, అందుకే కదా మీరు 300 రూపాయలకే కల్పించాలని మీరు కోరుకుంటారు. అది చాలా స్వాగతించవలసినటువంటి అంశం. అది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకు అది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం కూడా. అది ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తారు. అయితే ఇంకేంటంటే ఇంకో మాట చెప్పాలి, మన పత్రికలో వచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఇది కూడా ఒక ప్రధాన అంశమే అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, అదేవిధంగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళంతా ఢిల్లీలో కూర్చున్నారు. వీళ్ళు ఢిల్లీకి పోయి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈ 2-3 రోజులలో ఒక పిసిసిని మేము ప్రకటిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒక పిసిసి అధ్యక్ష పదవిని కొత్త వారికి, ఎందుకంటే ఇప్పటికే
ఆ పిసిసిని మన ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆయన పిసిసిగా కొనసాగుతూనే ఆయన ముఖ్యమంత్రిగా కూడా కావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారే ఉండాలి అంటే కష్టం. ఎందుకంటే ఆయన 2 పదవులు చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంకెందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసి కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ కూడా ఆ అవకాశాలను పక్కన పెట్టేసేసి వాళ్ళు కొంతమంది చాలా పార్టీలు నిన్నమొన్నడుగా ఉన్నటువంటి పార్టీలు కూడా వాళ్ళకి చాలా ఒక ఆఫర్లు ఇచ్చినాయి. ఏమనంటే మీరు రండి మీకు మంత్రి పదవి ఇస్తామని. ఆ గాలిలో చాలామంది కొట్టుకపోయారు. అయితే కొంతమంది సీనియర్లు మాత్రం మేము సచ్చేదాకా మేము కాంగ్రెస్ జెండానే పట్టుకొని ఉంటామని కొంతమంది వాళ్ళు అక్కడే మేము ఏదేమైనా సరే అధికారం ఉన్నా లేకున్నా మేము ఇదే కాంగ్రెస్ జెండా పట్టుకుంటామని చెప్పి వాళ్ళు పట్టుకొని అదే విధంగా కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం. మేమేమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు, భట్టి గారు మీరు కూడా నేను ఆలోచించాలి. ఎవరైతే చివరి వరకు పార్టీలో వాళ్ళు నిక్కాసుగా పనిచేసినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో, పార్టీని నమ్ముకొని ఉన్నారో, వాళ్లకు ప్రధానమైనటువంటి వాళ్ళకు ప్రధానంగా వాళ్ళను మీరు ఈ పదవి ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరూ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది ఈ మధ్యన ఈ పార్టీలకించి ఆ పార్టీలకించి ఈ పార్టీలకు చాలామంది వచ్చింది. నేనేమంటున్నానంటే ఇది ఇప్పటి వరకు కొత్త వాళ్ళకు కొంతమంది మంత్రుల పదవులు కూడా ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా చేసారు మీరు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఈ కొత్త పిసిసిను ప్రకటిస్తామని చెప్పి మీరు ప్రకటించాలని చెప్పి కొన్ని పేర్లు ఇప్పటికే వచ్చినాయి. ఆ లిస్ట్ కూడా మీ దగ్గర ఉన్నది. అయితే మేమేమంటున్నామంటే ఖచ్చితంగా సరే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి, కానీ పాపం వాళ్ళ సీనియర్లు చాలా ఏళ్ల నుంచి మాకు కావాలని చెప్పి సరే మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు టికెట్లు రాకపోయినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా చివరికంటూ మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. అట్లా ఇంకొకటి ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి సమస్య, మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సమస్య ఇంకొకటి ఉంది. అదేంటంటే నీటి సమస్య. మీరు ఈరోజు 93 లక్షల కుటుంబాలకు మీరు ఇంటర్నెట్ సౌకర్యం ఎట్లయితే ఇస్తున్నారో, మేమేమంటున్నామంటే ఏదైతే ఈ వర్షాకాలంలో పడుతున్నటువంటి వర్షాలకు చాలా చోట్ల ఈ నీరు అనేది వృధాగా పోతుంది. ఈ నీరు వృధాగా పోకుండా మీరు చాలా వరకు ఈ వర్షాలు రాకముందే మీరు ఏదైనా కట్టలేయాలి. ఆ కట్టలనేది కూడా చాలా కొన్ని చెరువులకు ఇప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ గండిపడే పరిస్థితి ఉంది. ఆ చెరువు కట్టలను తిరిగి పునరుద్ధరించేటువంటి పరిస్థితి మీరు ఇప్పుడు తీసుకురావాలి. లేకపోతే కొన్ని గ్రామాలు వాటి కింద ఉన్నటువంటి గ్రామాలకు కొంత ముప్పు జరిగే అవకాశం కూడా ఉంది. ఇది ఈరోజు మన ఉషోదయం పొద్దుగాల వార్తలు. ఈ పొద్దుగాల వార్తలను చూస్తూనే ఉండండి. ఉషోదయం టీవీ ప్రతిరోజు మీ సమస్యల కోసం మాట్లాడే ఏకైక ఛానల్ ఏదైనా ఉంది అని అంటే కేవలం ఉషోదయం టీవీ మాత్రమే. మీకు ఎలాంటి సమస్యలున్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఉషోదయం టీం మీ ముందుంటుంది. మీ ఏ సమస్యనైనా కానీ కూడా మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడానికి ముందుంటుంది. కావున ఈ ఉషోదయం టీవీని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ ఛానల్ను మరింత ముందుకు తీసుకుపోండి అని తెలియజేస్తూ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. కెమెరామెన్ రమేష్ చిన్నాతో శ్రీనివాస్, మీ గుండమల్ల.